దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమకు అనుమతినిచ్చింది కేటీఆర్. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెడతామన్న మంత్రి సీతక్క. ప్రజలకు నిజాలన్నీ తెలుస్తాయని కామెంట్. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో పర్యటించిన కలెక్టర్. ఇంద్రేశం స్కూల్ను సందర్శించిన ఆకస్మిక తనిఖీలు, అనుమతి లేకుండా సెలవులు తీసుకోవడంపై ఉపాధ్యాయులపై కలెక్టర్ సీరియస్. మహబూబ్ నగర్ జిల్లాలో రైతు పండుగను ప్రారంభించిన మంత్రి తుమ్మల. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలపై అవగాహన కార్యక్రమం. రైతు సదస్సులో భాగంగా 25 విభాగాల 150 స్టాళ్లను ఏర్పాటు. కడప ఆర్టీపీపీ ఫ్లై యాష్ వివాదంపై ఏపీ సీఎంఓ ఫోకస్. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి జేసీకి సీఎంఓ నుంచి పిలుపు. గత 3 రోజులుగా రగులుతున్న వివాదం. తెలంగాణలో కొనసాగుతున్న కుల ఆర్థిక గణన. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న ఎన్యూమరేటర్ అధికారులు. హాజరైన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి. సర్వే పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి. వసతి గృహాల్లో విద్యార్థుల అస్వస్థతపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. పదే హెచ్చరించిన పునరావృతం కావడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం. బాధ్యులైన వారిపై వేటు వేయాలని ఆదేశం. నిర్లక్ష్యంగా ఉంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరిక. సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీపై మంత్రులకు బాధ్యతలు. ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ఛార్జీలుగా మినిస్టర్స్. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశం. భూదాన్ ల్యాండ్ కేసులో నోటీసులు జారీ చేసిన బోర్డు. ఎంఆర్ఓతో పాటు 4గురికి నోటీసులు జారీ. భూముల వ్యవహారంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తింపు. రామ్ గోపాల్ వర్మ వేసిన క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ. వచ్చే సోమవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం. ఒక పోస్టుపై అనేక కేసులు పెట్టారని పిటిషన్ వేసిన వర్మ. శేషాచలం అడవుల్లో అటవీ శాఖ టాస్క్ ఫోర్స్ దాడులు. వీరబల్లిలో ఎర్రచందనం పట్టివేత. 17 లక్షలు విలువ చేసే 20 దుంగలు స్వాధీనం. 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. కాసేపట్లో జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి. ఎన్నికల గెలుపులో కీలక పాత్ర వహించిన డిప్యూటీ సీఎం. అదానీ అంశంపై పార్లమెంట్లో విపక్షాల నినాదాలు. సభను వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంట్ను కుదిపేస్తున్న అదానీ ఇష్యూ. విషయంపై చర్చకు విపక్షాల పట్టు. రాజ్యసభను రేపటికి వాయిదా వేసిన చైర్మన్. లోక్సభలో ఎంపీగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ. రాజ్యాంగం చేతిలో పట్టుకొని వచ్చిన కాంగ్రెస్ నేత. అభినందనలు తెలిపిన పలువురు ఎంపీలు.
బంగ్లాదేశ్ ఇస్కాన్ ఇష్యూపై స్పందించిన బెంగాల్ సీఎం ఏ మతస్థుడు బాధపడకూడదు అన్న మమతా బెనర్జీ. కేంద్రమే తగిన చర్యలు తీసుకోవాలన్న దీది. ఫైవ్ నెట్వర్క్ వేగంతో దేశం దూసుకుపోతోంది. తయారీ ఎగుమతి రంగంలో భారత్ విస్తరిస్తోందన్న పీయూష్ గోయల్. భారత్ నాణ్యతకు చిరునామాగా మారిందన్న కేంద్ర మంత్రి. యూపీ సంభాల్లో కొనసాగుతున్న బలగాల మోహరింపు. ఇప్పుడిప్పుడే చక్కదిద్దుతున్న పరిస్థితులు. మసీద్ దగ్గర భద్రత కొనసాగింపు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు.